మీ అందరికీ నా వందనాలు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు ఇక్కడ ఏమంటుందంటే మనమంట పైరూపాన్ని చూసి ప్రేమించే వారంగా ఉంటామంట. మనుషుల పైరూపాన్ని చూసి మనుషులను మనం ప్రేమించే వారంగా ఉంటామంట. మనుషులను ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, డబ్బును బట్టి, పదవులను బట్టి, జాబులను బట్టి, అందాన్ని బట్టి, సుందరమైన అవయవాలను బట్టి మనం ఇతరులని ప్రేమించే వరంగా ఉంటామంట. దేవుడు అంటున్నాడు మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెట్టువాడును అంటున్న దేవుడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనమంట మనుషుల పైరూపాన్ని చూసి మనుషులను మనం ప్రేమించే వారంగా, ఇష్టపడే వారంగా ఉంటామంట. దేవుడు మాత్రం మనుషుల పైరూపాన్ని చూడకుండా హృదయాన్ని చూసి దేవుడు ఇష్టపడేవాడిగా ఉంటాడంట. హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, పవిత్రమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనల్ని చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడంట. మనం మనుషులు అయితే పైరూపాన్ని చూసి ఇష్టపడే వరంగా ఉంటాం. మనుషుల పైరూపాన్ని చూసి ప్రేమించే వరంగా ఉంటాం. మనుషులు అందంగా ఉన్నప్పుడు, మనుషులకి ఆస్తి ఐశ్వర్యం కలిగి ఉన్నప్పుడు, డబ్బు కలిగి ఉన్నప్పుడు, జాబులు కలిగి ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఉన్నతమైన పదవుల్లో కానీ జాబుల్లో కానీ పనిచేసేవారుగా ఉంటే, ఆస్తి విషయంలో కానీ ఐశ్వర్య విషయంలో కానీ ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా ఉంటే వారిని చూసి మనం ప్రేమించే వారంగా ఉంటాం. వారిని చూసి మనం ఇష్టపడే వారంగా ఉంటాం. దేవుడు మాత్రం హృదయాన్ని చూసి ప్రేమించేవాడిగా ఉంటాడంట. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే, పవిత్రమైన జీవితం జీవించే వారంగా ఉంటే దేవుడు మనల్ని చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడంట. మనల్ని చూసి సంతోషించేవాడిగా ఉంటాడంట. మన తలంపులు మంచిగా ఉన్నప్పుడు, ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు, చూపులు, మాటలు, క్రియలు మంచిగా ఉన్నప్పుడు దేవుడు మన హృదయాన్ని చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడంట. అందుకే దేవుడు అన్నాడు సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు హృదయాన్ని చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడంట. మనుషులు అయితే మనుషులు అందంగా ఉంటే వారిని చూసి మనం ఇష్టపడే వారంగా, వారిని మనం ప్రేమించే వారంగా ఉంటాం. దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు అంట. మన తలంపులు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన చూపులు, మన మాటలు, మన క్రియలు ఎలా ఉన్నాయి, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉంటాడంట. మన తలంపులు మంచిగా ఉన్నప్పుడు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు మంచిగా ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే దేవుడు మనం చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడంట. సంసోను కూడా పై అందాన్ని చూసి ఒక స్త్రీని ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఆమెని ఇష్టపడి వివాహం చేసుకునేవాడిగా ఉంటాడు. సంసోను పైరూపాన్ని చూసి ఇష్టపడి, ఆమె అందంగా ఉందని, ఆమె పైరూపాన్ని చూసి ఇష్టపడి ఆమెను ప్రేమించి వివాహం చేసుకోవటం వల్ల సంసోను జీవితంలో ఆనందం, సంతోషం లేకుండా అయిపోయేదిగా ఉంది. అతని జీవితం నాశనం అయిపోయేదిగా ఉంది. మనం కూడా ఎంతోమంది పైరూపాన్ని చూసి ఇష్టపడే వారంగా ఉంటాం. సంసోను కూడా మారు మనసు లేని అమ్మాయిని, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించకుండా ఉండే అమ్మాయిని చూసి సంసోను ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఆమె పైకి అందంగా ఉందని, సుందరంగా ఉందని, ఆమె అవయవాలు సుందరంగా ఉన్నాయి అని సంసోను ఆమె పై అందాన్ని చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఆమె అందంగా ఉందని సంసోను వివాహం చేసుకోవడం వల్ల సంసోను జీవితం నాశనం అయిపోయేదిగా ఉంది. సంసోను భార్యకి హృదయం అందంగా లేదు. హృదయంలోని అందంగా లేని స్త్రీని పైకి అందంగా ఉందని పైరూపం చూసి ఇష్టపడటం వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకునేవాడిగా ఉండడు. అందుకే మనుషులమైన మనం పైరూపాన్ని చూసి ప్రేమించే వరంగా ఉంటాం. దేవునికి తెలుసు అంట మన హృదయం ఎలా ఉంది, మన తలంపులు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, చూపులు ఎలా ఉన్నాయి,
మాటలు ఎలా ఉన్నాయి, వాటిని చూసి దేవుడు ఇష్టపడేవాడిగా ఉంటాడంట. దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉంటాడంట. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయం నాకు జ్ఞానము లభించినలా నా హృదయం కూడా సంతోషించును. దేవుడు ఎక్కడ ఏమంటాడో, మన హృదయం మంచిగా ఉంటే మన తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలు మంచిగా ఉన్నప్పుడు దేవుడు మనం చూసి ఇష్టపడేవాడిగా, దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉంటాడంట. మనకి ఆస్తి లేకపోయినా కానీ, ఐశ్వర్యం లేకపోయినా కానీ, డబ్బు లేకపోయినా కానీ, ఉన్నతమైన పదవుల్లో, ఉన్నతమైన జాబుల్లో లేకపోయినా కానీ, ఒకరికంటే లేని స్థితిలో ఉండేవారంగా ఉన్నా కానీ, మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, ఆలోచనలు, తలంపులు, మాటలు, క్రియలు మంచిగా ఉన్నప్పుడు దేవుడు మనం చూసి ఇష్టపడేవాడిగా ఉంటాడంట. సమూయేలు ప్రవక్త కూడా మెస్సియా కుమారుడైన ఒక కుమారుడు అందంగా ఉండని, అతడు ఎత్తుగా ఉండని, అతడు అందంగా ఉండని అతన్ని అభిషేకించడానికి పోయినప్పుడు దేవుడు అతన్ని అభిషేకించబాకు అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. దావీదుని చూపించి అతన్ని అభిషేకించమంటా ఉంటాడు. ఎందుకంటే దావీదు హృదయం, తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, అతని క్రియలు మంచిగా ఉన్నాయి కాబట్టి దేవుని దృష్టిలోని దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకునేవాడిగా ఉంటాడు. సమూయేలు ప్రవక్తతోని అతన్ని అభిషేకించమని చెప్తా ఉంటాడు దావీదు రాజుగారిని. ఒక రాజుగా దావీదుని అభిషేకించమని చెప్తా ఉంటాడు. దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. మన హృదయం, మన తలంపులు, ఆలోచన, చూపులు మంచిగా ఉంటే దేవుడు మనం చూసి ఇష్టపడేవాడిగా, ప్రేమించేవాడిగా. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. దేవుడు ఎక్కడ ఏమంటాడో, నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు, నన్ను సంతోషపెట్టు అంటాడు దేవుడు. అంటే నా కుమారుడా, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించి నన్ను సంతోషపెట్టు అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినలా నా హృదయము కూడా సంతోషించును. మనం పరిశుద్ధంగా ఉంటే, మన తలంపులు మంచిగా ఉంటే, మన ఆలోచనలు మంచిగా ఉంటే, మన చూపులు, మన మాటలు, మన క్రియలు మంచిగా ఉన్నప్పుడు దేవుడు మనం చూసి సంతోషించేవాడిగా, ఆనందించేవాడిగా ఉంటాడంట. మనకి ఆస్తి లేకపోయినా కానీ, ఐశ్వర్యం లేకపోయినా కానీ, వెండి బంగారం మనకు లేకపోయినా కానీ, ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన జాబులు మనకు లేకపోయినా కానీ, అందహీనంగా ఉన్నా కానీ, మనకి అవయవాలు సుందరంగా లేకపోయినా కానీ, మన హృదయం మంచిగా ఉంటే, పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే దేవుడు మనం చూసి ఇష్టపడేవాడిగా, దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉంటాడంట. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.